నేను ఒక వీడియో పెట్టాను దీని ముందు. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. ఆ వీడియో చూసాక కొన్ని మాటలు వినండి. చాలామంది ఈరోజు క్రైస్తవుల మీద తిరగబడుతున్నారు. మరి ముస్లిం అయినా క్రైస్తవుడైనా హిందువుల మీద తిరగబడటం లేదు. హిందువులు గుడుల మీదకి వెళ్ళటం లేదు. ఎందుకు అంటే దేవుని ప్రేమను తెలుసుకున్నవారు. దేవుడు ఎప్పుడు కూడా ఎదుటివాడిని ప్రేమించమని చెప్తాడు. మార్కు సువార్త 12:31 ప్రకారం నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని. దేవుడి ప్రేమతో నింపబడిన వాడు వాదించడు, తిరుగుబాటు స్వభావంతో ఉండడు. ఒకవేళ అలాంటి స్థితి వస్తే వారిని క్షమించి సహించి దేవుడి కొరకు దేవుడికి ప్రార్థించి వారిని రక్షించమని ప్రార్థించే సేవకుడిగా ఉంటాడు. నేను ఒక మాట చెప్తున్నాను. ఎవరైతే తిరుగుబాటు స్వభావంతో మతోన్మాదులుగా ఉన్నారో సహోదరుడా సహోదరి, నేను అడుగుతున్నాను, మీరే ఒక హోటల్కి వెళ్ళి భోంచేయండి. మరి ఆ హోటల్లో భోజనం మీకు నచ్చలేదు, మరలా ఆ ప్రదేశానికి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళండి. ఆ హోటల్కి వెళ్ళరు, వేరే హోటల్కి వెళ్తారు. మరలా కొన్ని రోజుల తర్వాత మరలా ఆ ప్రదేశానికి వెళ్ళాక ఏ హోటల్కి వెళ్తారంటే మంచి హోటల్కి వెళ్తారు. రెండోసారి తిన్నారు కదా ఇది బాగుంది అనుకున్న హోటల్కి వెళ్తారు. మొట్టమొదటి బాగలేని హోటల్కి వెళ్ళరు. రెండోసారి తినది బాగుంది అనుకున్నారు, మూడోసారి అక్కడికి వచ్చినప్పుడు బాగున్న హోటల్కి వెళతారు. మిమ్మల్ని బలవంతంగా ఆ హోటల్లో మా దగ్గర మీరు ఉండేవారు, మా దగ్గరే మీరు భోజనం చేశారు, మీరు మా హోటల్కి వెళ్ళరా అని మిమ్మల్ని ఫిల్టర్లు పట్టుకొని మిమ్మల్ని లాక్కి వెళ్తే ఊరుకుంటారా? ఊరుకోరు. మీరు తెలుసుకోండి, ఈ లోకంలో నిజమైన దేవుడు ఎవరికి తెలియక భ్రమతో బ్రతికారు అందరూ. ఈరోజు నిజమైన దేవుణ్ణి, సర్వకోటి సృష్టికర్త, జగత్ పునాది వేసేవాడిని, సృష్టికర్తను తెలుసుకున్నారు. తెలుసుకున్నాక ఆయనతో ప్రయాణించే ప్రతి ఒక్కరు కూడా మరలా ఆ చీకట్లోకి రారు. అందుకే ఒక మాట ఉంటుంది ఎఫెసీయుల అధ్యాయంలో 5:8 మీరు పూర్వము చీకటై ఉంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారని. ఎందుకంటే చీకటి నుంచి వెలుగులోకి రప్పించిన దేవుడు ఆ చీకట్లోకి వెళ్ళరు. అలాగే ఆ ఒట్ల వ్యక్తి వచ్చి బలవంతం మిమ్మల్ని చేసి తీసుకువెళ్తే మీరు వెళ్ళరు గనక మీకు ఈరోజు చెప్తున్నాను, క్రైస్తవుడిగా బ్రతికిన ప్రతి ఒక్కడు కూడా ప్రాణం పోవలే కానీ మరలా వెనక్కి వెళ్ళడు. అది నిజమైన భక్తుడు మాత్రమే. ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీవు తెలుసుకో, ఈ బైబిల్ గ్రంథంలో ఏముందంటే మంచి కోసమే ఉన్నది. చాలామంది తెలియక బైబిల్ గ్రంథం మీద బురద పోస్తున్నారు. ఎలా పోస్తున్నారు అంటే మనుషులు చేసే పాపాన్ని దేవుడు మీద రుద్దుతున్నారు. మీరు మీ గ్రంథాలు చదవండి, బైబిల్ గ్రంథం చదవండి, ఖురాన్ చదవండి, ఇంకేమన్నా పుస్తకాలు చదవండి. ఏ గ్రంథం పరిశుద్ధ గ్రంథమై ఉన్నదో మీరు తెలుసుకోగలిగితే మీరు ధన్యులే. ఏ దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు, ఏ దేవుడు నీకోసం మరణించాడు, ఏ దేవుడు నీకోసం పుట్టి నీకోసం మరణించి నీకోసం మరలా వస్తున్నాడో ఆ దేవుని నువ్వు తెలుసుకుంటే ఒక దినం పరలోక రాజ్యంలో నువ్వు ఉంటావు, లేదా యాతన పడతావు. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే తెలుసుకోండి సహోదరి సహోదరుడా. బలవంతం ఎప్పుడు చేయకండి. గర్వాఫీస్ అని బలవంతం చాలామంది వెళ్తున్నారు. వారందరికీ నోటే చెప్తున్నాను, మీరు దేవుణ్ణి తెలుసుకోకపోతే ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్నవాడిని మిమ్మల్ని ఏలుబడి చేస్తాడు. తర్వాత బైబిల్ గ్రంథం మీరు చదువుకోండి. మత్తయి సువార్త 25:41 మీకే అది. శపించబడిన వారులారా అంటున్నాడు దేవుడు. దేవుడు మార్గాన్ని పక్కన పెట్టి దేవుడి మీద తిరగబడి మీ ఇష్టానుసారంగా చర్చుల మీద, దైవ సేవకుల మీద, భక్తుల మీద తిరుగుబాటు స్వభావంతో మీరుంటే శపించబడిన వారులారా అన్నాడు. ఎందుకంటే దేవుడి మీద తిరగబడిన ప్రతి ఒక్కడు శపించబడతాడు. ఒక మనుషుడి మీద తిరగబడితే వాడు కాంప్రమైజ్ అవ్వచ్చు, లేదంటే వాడు ఒక మనుషుడు, వాడు నిన్ను నరకాన్ని తప్పించలేడు, పరలోకానికి తీసుకెళ్ళలేడు. కానీ దేవుడు దేహాన్ని ఆత్మని నరకంలో వేసేవాడు. మత్తయి సువార్త 10:28 చదువుకోండి. మీరు నరకం తప్పించబడాలి అనుకుంటే దేవుని మీద తిరుగుబాటు స్వభావం తగ్గించుకొని నిజమైన మార్గంలోకి వచ్చి సత్యాన్ని తెలుసుకొని మంచిగా బ్రతకండి. అదే బైబిల్ గ్రంథం చెప్తుంది. పాపము చేసిన ప్రతి ఒక్కడికి కూడా పాపం వల్ల వచ్చేది మరణమని దేవుడు స్పష్టంగా చెప్పాడు. రోమపత్రిక 6:23 చదువుకోండి. హెజ్కేల్
18వ అధ్యాయం 4వ వచనం చదువుకోండి. అందరూ నా వశంలో ఉన్నారు, పాపం చేసిన వాడికి మాత్రమే మరణశిక్ష అన్నాడు. అదే ఏజ్కి 18వ అధ్యాయం చదువుకోండి, 19 నుంచి మీరు చదువుకోండి, 21 నుంచి చదువుకోండి. ఒక దుష్టుడు మరలి ఆ మార్గం విడిచిపెట్టి నీతి కార్యాలు చేస్తే అవశ్యంగా బ్రతుకుతాడంట. దుష్టత్వంతో నిండితే ఖచ్చితంగా మరణిస్తాడని, ఆ మరణమే రెండో మరణమని, అది నరకమని బైబిల్ గ్రంథం చెప్తుంది. మీరు తెలుసుకొని ధన్యులుగా ఉంటారని, యేసు ప్రభువును నమ్ముకొని మంచిగా మీరు జీవిస్తారని ఈ మాటలు. దేవుణ్ణి నమ్మినవాడు ఎప్పుడు కూడా ఈ నూటంటు బూతులు రానివ్వడు. దేవుణ్ణి నమ్మినవాడు అందరినీ ప్రేమిస్తాడు. ఒక్కసారి మీరు ఎలాగున్నారో పరీక్షించుకోండి. ఈ లోపట ఉన్న దేవుడు నిన్ను మంచిగా చూస్తాడు, మంచి మార్గంలో నడిపిస్తాడు, ఎదుటి వారికి సహాయం చేసే వ్యక్తిగా ఉంచుతాడు. ఎవరు ఎన్ననుకున్నా పట్టించుకోకుండా సహిస్తూ ప్రేమించే మనసు మీకు ఇస్తాడు. మీరే ఒకసారి పరీక్షించుకోండి. మీ నోరు ఎలాగుంది? ఎదుటివారిని ప్రేమించగలుగుతున్నారా? తిరుగుబాటు స్వభావంతో ఉన్నారా? తిరుగుబాటు స్వభావం ఒక సాతానికి, దయ్యాలకు మాత్రమే ఉంటాయి. ప్రేమించే మనసు ఒక దేవుడికి మాత్రమే ఉంటుంది. ఇది మీరు తెలుసుకోగలిగితే మీరు ధన్యులు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆ వీడియో చూసాక ఈ వీడియో కూడా చూడండి. ప్రైజ్ ద లార్డ్.